మైక్ పెట్టుకుంటారని పెట్టుకోండి. దేవుని చేసేవాడు ముందుగా దేవుని నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా దేవుని నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దైవ సేవకులు అన్నగారికి కూడా నా యొక్క వందనాలు, అలాగే దైవ సేవకులు సమానమైనటువంటి మరి జార్జన్ గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు, అలాగే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి 4వ మాటగా దేవుడు కొన్ని గంటల ముందు చనిపోయే ముందు తన అమూల్యమైన మాటలనే తెలియపరిచే సిలువలు కొన్ని గంటల్లో చనిపోస్తానన్న అన్నప్పుడు అయితే అమూల్యమైన మాటలు ఆయన చెప్పారు. అయితే ఇహలోకంలో అంటే ఈ లోకంలో మనుషులమైనటువంటి మనము కొంతమంది చనిపోయే ముందు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మనుషులు కొంతమంది అంటే చనిపోతుందని తెలుస్తుంది అన్నమాట కొంతమందికి. వాళ్ళు ఎటువంటి మాటలు చెప్తారంటే చూడండి ఎలా ఉంటుందో, దేవుడికి మనిషికి మధ్య తేడా ఎలా ఉంటుందంటే, మనిషి ఏం మాట్లాడంటే చనిపోయే ముందు మన ఆస్తిని సమానంగా పంచుకోండి, నాకు అప్పు ఇచ్చిన ఒకరిగా అక్కడ అప్పు తీసుకోండి, వాడు వడ్డీ ఇవ్వలేదు, అలాగే మీరు ఎవరు కూడా ఇప్పుడు కూడా ఎవరితో గొడవ పడకండి. ఇవి ఇహలోకంలో మాటలు ఇవి. కానీ దేవుడు అలా చెప్పలే మాటలు, 7 మాటలు కూడా అమూల్యమైన మాటలు ఆయన పలికారు సిలువలు. ఆ మాటలే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే అంటే రోమ పత్రికలను 3:11 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుని వెతికేవాడు ఎవడు కూడా లేడండి. అంటే మనం చచ్చిపోయే ముందు కూడా మనకేం కావాలి? లోకాసే కావాలి. అందుకే మనం ఎడమవైపున ఒక దొంగ ఉన్నాడు, ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు కాపాడుకు, మమ్మల్ని కాపాడు అంటే అక్కడ ఏంటది? అది లోకాశ. ఇంకా బతకాలని కోరిక దొంగకు ఉంది. మరి కుడిపక్క ఉన్న దొంగ ఏముంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, అటువంటి గుణం మనకి ఈరోజు ఉందా అంటే ఎవరు లేదు. అందుకే అంటాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, ఎవడు లేడు, గ్రహించే వాడు కూడా లేడు ఎవడు. అది ఈరోజు మనిషి యొక్క దృష్టి అలా ఉంది. చూద్దాం 4వ మాటగా చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితమని అర్థము. ఇక్కడ సిలువలో పలికిన 7 మాటల్లో కంట ఈ మాట చాలా అద్భుతమైన మాట. మిగతా 6 మాటలు కూడా దేవుడు అవి మన కోసం చెప్పిన మాటలు అవి. 7వ మాటకైతే తన ప్రాణం వదిలేశారు, కానీ మిగిలిన 6 మాటలు కూడా మన కోసమే చెప్పారు. 7వ మాట కూడా ఈ 4వ మాట కేవలం ఆయన గురించి మాత్రం చెప్పుకున్నారు. ఏమనంటే దేవా దేవా నన్ను ఎందుకు. ఆయన ఒక ఒంటరితనంగా ఫీల్ అయ్యారు. అప్పుడు ఆయనకి ఎవరు లేనట్టుగా ఫీల్ అయ్యారు. ఆయన ఎవరంటే దేవుని కుమారుడు అయి ఉండి ఆయన లోన్లీగా ఫీల్ అయ్యి దేవుణ్ణి తండ్రిని అడుగుతున్నాడు, ఎందుకు తండ్రి అని నన్ను ఇలా వదిలిపెట్టేసామని. ఇక్కడ చూడండి, విడిచితివి అనే పదానికి అర్థము 3 అర్థాలు ఉంటాయి. 1 దూరం పెట్టుట, 2 ఎడబాటు, 3 మర్చిపోవుట. ఈ 3 కూడా నానార్థాలుగా వస్తాయన్నమాట. ఈ 3 అర్థాలనే దేవుడు అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు దూరం పెట్టావు, నన్ను ఎందుకు మర్చిపోయావు, నన్ను ఎందుకు ఎడబాటు చేసావు. ఈ 3 మాటలు కూడా చాలా అద్భుతమైన మాట అనమాట. ఎందుకు మరి దేవుడు కుమారుడు అయ్యిండు కూడా తన తండ్రిని అడుగుతున్నాడు. ఎంత లోన్లీగా ఫీల్ అయ్యాడు అప్పుడు సిలువలో ఉన్నప్పుడైనా. ఒకసారి మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుడై ఉండి కూడా దేవుడిని అడుగుతున్నాడు తండ్రిని, ఎందుకని నన్ను ఎందుకు వదిలేసారు ఇలాగని. అలా ఎందుకు వదిలేశారు, ఎందుకు అలా వదిలేయగల కారణం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకోవాలన్నమాట. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మనం ఎన్నో వాక్యాలు ఎన్నో వెళ్ళిపోయినాయి మన మీద నుంచి.
కానీ ఇటువంటి వాక్యాలు వినేమంటారు, ఎప్పుడు కూడా గ్రహించలేదు అనుకుంటా. చెప్తున్నాడు, దేవా దేవా ఎందుకు నన్ను మర్చిపోయావు, నన్ను ఎందుకు వదిలేసేవి ఇలాగా. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో కూడా దేవుని కాపాడుకుంటూ వచ్చాడు. హేరోదు రాజు కాలంలో 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేయమన్నాడు హేరోదు. అప్పుడు కాపాడుకోలేదు దేవుడు, కాపాడుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు కాపాడుకోలేదు, శిలువ మీద ఉన్నప్పుడు ఆయన్ని ఎందుకలా వదిలేశాడు అని ఆలోచన మనకు రావాలి. అంత శక్తి ఆయనకి లేదంటారా? తండ్రికి అంత ఆ శక్తి లేదా? కాపాడుకునే శక్తి ఉంది. కానీ ఎందుకు వదిలేశాడో దానికి గల కారణం అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే తండ్రికి కుమారుడికి చాలా మంచి సంబంధం, వాళ్ళిద్దరికి కూడా ఎంత అనుబంధ సంబంధం అంటే వాళ్ళిద్దరూ ఎంత కలిసి ఉండేవారంటే అంత కలిసి ఉండే కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించారంటే ఆయన తండ్రి అర్థం చేసుకోండి ఎందుకనేది. వాళ్ళ బంధం ఎటువంటి బంధం అంటే అవినాభావ సంబంధం. అటువంటి బంధం ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభు నేను ఎందుకు వదిలేసేవాళ్ళగా ఏడుతూ. అది కూడా ఆయన మనసులో అనుకునే మాట కదా, అది బిగ్గరగా నాటేశాడు. 7 మాటలు కూడా అయినా గట్టిగానే చెప్పారు తప్ప ఏ ఒక్క మాట ఆయన మనసులో అనుకునే మాట ఏది కూడా లేదు. దేవా దేవా తండ్రి తండ్రి నన్ను ఎందుకు ఇలాగా వదిలేసావు. ఎంత బాధ ఉంటే ఆ మాట అంటాడండి దేవుడు, యేసుక్రీస్తు వారు. అప్పటికి నలిగిపోయి ఉన్నారు ఆయన, నలిపేశారు ఆయన్ని. నలిపేసి సిలువలు వేలాడెత్తే ఇలా ఉంటే మినిమం 9 గంటలు 6 గంటలు అలా సిలువ మీద ఉండిపోయారు ఆయన. 6 గంటలు సిలువ మీద ఉన్నప్పుడు 6 గంటలు ఉంటే మరి మనమైతే ఉండగలమా? ఉండలేము. 1 గంట ఎండలో పని చేస్తేనే నీడకి వెళ్ళిపోవాలి మనం, ఎందుకంటే ఏసీలోకి వెళ్ళిపోవాలి, లేదా ఆగలేమన్నమాట. అటువంటి సిలువలు ఆయన 6 గంటలు గొలిగొత అది అక్కడ ఆ కొండపైన మరి ఆయన సిలువ అయితే 6 గంటలు ఉంటే ఆ ఎండలో పలికిన మాటలే 7 మాటలు కూడా ఆయన చెప్తున్నాడు, నన్ను ఎందుకు వదిలేసావు దేవా, నా మీద నీకు జాలి లేదా అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా వదిలేశాడంటే మరి ఆయన ఎందుకు వదిలేశాడు? ఆయన యేసుక్రీస్తు వారిని ఎంత ఇష్టమో తెలుసు ఆయనకి. చూద్దాం ఎంత ఇష్టం ఆయనకి. చూడండి మత్తయి సువార్త 3:17 ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఆయన ఎందుకు వదిలేశాడో చెప్తాను నేను. మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, సరిపోతుంది సాక్ష్యం ఇది, తండ్రి సాక్ష్యం అది. నా ప్రియ కుమారుడు ఈయన, నాకు ఇష్టమైన కుమారుడు ఈయన, ఈయన పట్ల ఎంతో సంతోషం కలుగుతుంది అన్నాడు. ఆ మాట ఎప్పుడన్నాడు చెప్పండి? బాప్తిసం తీసుకునేటప్పుడు ఆయన వచ్చిన శబ్దం ఒక శబ్దం. ఆ టైంలో అంటే బాప్తిసం తీసుకునే టైంకి యేసుక్రీస్తు వారు సరిగ్గా ఇంకా దేవుని పని సంపూర్తిగా చేయలేదు. అప్పటికి కూడా పని సంపూర్తి అవ్వలేదు, అప్పుడు పని మొదలు పెట్టలేదు కూడా తెలియదు. అప్పటికే నా ప్రియ కుమారుడు ఆయన సంబోధిస్తున్నారు అక్కడ. అప్పటికే నాకు ఇష్టమైన కుమారుడు అంటున్నాడు. కాక అప్పుడు సగం పని కూడా అవ్వలే, పని పూర్తి కాలేదు, సగం పని అవ్వలేదు. అయినా కూడా ఏమంటున్నారు? నా ప్రియ కుమారుడేనా. ఇటువంటి సాక్షి ఈరోజు మన దగ్గర ఎక్కడ ఉందా? ఎవరి దగ్గర లేదు ఈరోజు సాక్షి. ఇటువంటి సాక్షి మన దగ్గర ఆ దేవుడు కూడా చెప్పలేడు మన గురించి. అటువంటి ప్రియ కుమారుని ఈరోజు శిలువ మీద ఎందుకు వదిలేశాడు ఆయన? ఆ మాట యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నారు? ఎందుకు తండ్రి ఎందుకు వదిలేశారని చెప్పి ఎందుకు అన్నారు? నా ప్రియ కుమారుడు అని చెప్పి, నాకు ఇష్టమైన కుమారుడు, నేను చెప్పింది చెప్పినట్టు చేసే కుమారుడు, నా మాట వినే కుమారుడు, పాపం చేయని కుమారుడు. ఈరోజు సిలువలో దూరం పెట్టేశారు తండ్రి, మర్చిపోయాడు తండ్రి, వదిలేశాడు. ఎప్పుడైతే పాపుల చేతికి అప్పగించబడ్డాడు యేసుక్రీస్తు వారు, అప్పటి నుంచి కూడా తండ్రి వదిలేశారు. అది మాత్రం గ్యారంటీ. ఇందాక తమ్ముడు చెప్పాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, కేవలం ప్రార్థన చేశారు అంతే తప్ప ఆ ప్రార్థన మరి తండ్రి విన్నారో లేదో తెలియదు. కానీ అప్పటి నుంచి కూడా కుమారుడికి తండ్రి కనెక్షన్ లేదు. ఎందుకంటే మన పెళ్ళైన చాలా మంది అందరూ పెళ్ళిళ్ళ కాలం కొంతమంది ఉన్నారు, పెళ్ళైన చాలా మంది. మన పిల్లల్ని ఎదురుకుండా ఎవరైనా చంపేస్తే మనం చూస్తూ ఉంటామా? మన పిల్లల్ని ఎవరైనా కొట్టి చంపేస్తున్నారు, ఎదురుకుండా మనం ఉన్నాం, మనం చూస్తూ వాళ్ళ ఊరుకోగలమా? ఏ తండ్రి ఊరుకుంటాడండి చెప్పండి? ఎవరు ఊరుకోరు. అటువంటి కుమారుణ్ణి సిలువలో వేలాడదీసేస్తే
తండ్రికి బాధ రాదా? తండ్రికి జాలి ఉండదా? మరి ఎందుకు తను కాపాడుకోలేకపోయాడు? ఎందుకు శతాధిపతులు వాళ్ళందరినీ ఎందుకు మార్చలేకపోయాడంటే కారణం ఉంటుంది. అటువంటి ప్రియ కుమారుని వదిలేశాడు సిలువలో. పాపుల చేతికి అప్పగించిన రోజు నుంచి కూడా ఆయన సిలువలో మరణించేంత వరకు కూడా తండ్రికి కుమారుడికి మధ్య సంబంధం అనేది కట్ అయిపోయింది. అది లేఖనాల ప్రకారం జరుగుతూ వచ్చింది. ఈ మాట అంతకి కారణం ఏంటంటే మరి దేవుడు మరి తన కుమారుని పంపినప్పుడు, ఎందుకంటే దేవుడికి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 అంటారు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించింది. అంత ప్రేమించినప్పుడు మరి ఈ తండ్రికి కుమారుడికి మధ్య కనెక్షన్ కట్ అయిపోయే కారణం ఎవరంటే తెలిసిందే? ఎవరు చెప్పగలరా? మనిషే కారణం. తండ్రి కుమారుడికి మధ్య చూసారా వైరికి పెంచింది ఎవరంటే మనిషే. కుమారుడికి తండ్రి కనెక్షన్ తెప్పేసింది కూడా మనిషే. మనిషి చేసిన పాపం వల్ల తండ్రికి కుమారుడికి కనెక్షన్ కట్ అయిపోయింది. ఎందుకంటే మనిషి పాపం వైపే పరిగెడుతుంది. మీరు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమింతురు అన్నాడు దేవుడు. ఈ రోజు కూడా మనిషిని ఏం చేస్తున్నాడంటే వెలుగుని మానేశాడు, చీకటినే ప్రేమిస్తున్నాడు. అందుకే అంటాడు, ఆకాశం భూమి గతిస్తే నా మాటలు ఏమాత్రం మంచి మాట్లాడినవి, అద్భుతమైన మాటలు. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే చీకట్లో నడుస్తున్నాడు, చీకట్లో ఉంటున్నాడు. మరి తండ్రికి కుమారుడికి సంబంధం తెంచడానికి కారణం ఏంటంటే పాపం. పాపం చేస్తే ఏమంటే తెలుసా? మజా వస్తుంది. తెలుసా మనిషికి? పాపం చేస్తే మజా వస్తుంది. మజా, సంతోషం, ఉత్సాహం, ఆనందం ఇవన్నీ వస్తాయి పాపం చేస్తే అని మనిషి అనుకుంటున్నాడు. ఆలోచన అది. పాపం చేస్తే ఇవన్నీ మనకు వస్తాయి, ఇవన్నీ మనం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాడు. ఒక పాట వింటే, సినిమా పాట ఇయర్ బడ్స్ పెట్టుకుని ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? మనం కూడా గొంతులు వేస్తూ ఉంటాం. అదో మజా వస్తూ ఉంటుంది పాపం చేస్తే. ఆనాడు ఏదైనా తోటలో ప్రారంభమైన పాపము ఈనాడు ఇంతవరకు కూడా అదే పాపం అలాగే ఉండిపోయింది. ఆ పాపం వల్లే తండ్రికి మనకి మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది. తండ్రికి మనకి మధ్య సంబంధాన్ని దూరం చేసేసింది పాపం. మనం ఇంకా ఆ పాపంలో ఉండిపోయి మనం ఇంకా దేవుడు దూరం అయిపోతున్నాం, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం దేవుడికి మనం. అవునా కదంటారు? పాపం వల్ల ఏమొస్తుందని చెప్పండి. చూడండి, రోమపత్రిక 6:23 అంటున్నాడు. రోమపత్రిక 6:23 నేను ముగించేస్తాను. రోమ 6:23లో ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. సరిపోద్ది. చూసారా? పాపం వల్ల మనకి ఏమొస్తుంది అనుకుంటున్నాం? మన మధ్య రాదు, వస్తుంది 1 గంట 2 గంటలు, తర్వాత వచ్చేది ఏంటంటే మరణం. మరి తండ్రి అయిన దేవాది దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించారంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. ఆ మరణాన్ని తప్పించడం కోసం ఆయన ఇక్కడికి పంపించారు. నిత్య జీవం కావాలి నా పిల్లలకి. చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. ఎలా? ఎంతమంది ప్రవక్తను పంపించారు, ఎవరి మాట వినట్లేదు. మరి ఏం చేయాలని తన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఆలోచన చేసి, నా పిల్లలకి నాకు కనెక్షన్ కావాలి, నా పిల్లలకి నాకు మంచి సంబంధం కావాలి, వాళ్ళ ఆనందం నాకు కావాలి అని దేవుడు కోరుకుని ఆఖరికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఇది వెళ్ళాలి. అప్పుడు ఇద్దరికి మధ్య ఒప్పందం జరిగింది. ఏమని? నువ్వు వెళ్ళి ఇలాగ చెయ్యి, నిన్ను కొడతారు, మామూలు కొట్టరు, చిత్రహింసలు చేసేస్తారు, పడతావా? అప్పుడు జరిగిన ఒప్పందం వల్ల ఈరోజు తండ్రి తన చేయని వదిలేశాడు. అది దానికి కారణం అది అనమాట. దాని మెయిన్ కారణం మనమైనా కానీ ఆ రోజు ఇద్దరు ఒప్పందం చేసుకున్నట్టు వల్ల తన యొక్క చేతిని వదిలేయడం జరిగింది, కుమారుని చేతిని. చాలా అద్భుతమైన మాట ఇది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఏ విషయంలో బాధపడలే, కేవలం ఇక్కడే బాధపడ్డారండి. మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ మనతో 1 గంట మాట్లాడిపోతే మనం ఎలా ఉంటాం? భార్య భర్తలో ఇద్దరు మాట్లాడలేకపోతే ఎలా ఉంటారు?
అటువంటి తండ్రితో కనెక్షన్ కట్ అయిపోతే కుమారుడికి ఎంత బాధగా ఉంటుంది. అప్పటికి నలిగిపోయి సిల్లు మీద వేలాడి 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 ఎంతవరకు ఉంటారు. ఆహారం లేదు, ఏమీ లేదు, దాహం వేస్తుందంటే ఏమి ఇచ్చారు, ఇచ్చారు. అలాంటప్పుడు మరి ఎలాగ ఆయన మరి అంత లోన్లీగా ఫీల్ అయిపోయి దేవుడిని తండ్రిని ఆ విధంగా వేడుకున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. మనిషికి తెలియని రోజులు 2 రోజులు తెలియదు అంట. ఇప్పుడు పుట్టామో తెలియదు, నువ్వు పుట్టావో నీకు తెలుసా? మీ అమ్మ మీ నాన్నమ్మ మీ తాత చెప్తే నీకు తెలియదు నువ్వు పుట్టేవారు బాబని. నీకు ఒక ఊహ రాకముందు భర్తలు చేసేస్తారు, నీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఊహ వచ్చాక తెలుస్తుంది నేను అప్పుడు పుట్టానంటారు. అదే సమాజంలోకి వెళ్ళి నువ్వు నేను పుట్టాను పలానా డేట్ అని చెప్తే నమ్ముతారా? ఏం కావాలి? సర్టిఫికేట్ కావాలి, లేదా నువ్వు పుట్టలేదు అవతలిపో అంటారు. సరే మనిషికి ఎలా అయిపోయిందో, పుట్టినరోజు తెలీదు, చచ్చిపోయిన రోజు తెలియదు. మిగతా 363 రోజులు ఏం చేస్తాడు? కష్టపడిపోతాడు. సంపాదన 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 సంపాదన, జీతం సరిపోట్లా, ఇంకా జీతం ఎక్కువ కావాలి, ఇంకా బిల్లింగ్ కట్టేయాలి. చచ్చిపోతావు ఇప్పుడు తెలియదు నీకు. యాక్సిడెంట్లో చనిపోవచ్చు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు, ఏ విధంగా చనిపోతావు. కానీ మరి ఎందుకు మనిషి యొక్క తపన, మనిషి యొక్క ఆవేదన ఎందుకు ఇలా ఉండిపోతుంది? ఇంకా 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 దేవుడు అక్కడ వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఒక పక్కనే ఎలా ఉందో తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంపేస్తున్నారు. మొత్తం మంది పరిపాలన ఉన్నాం. ఇప్పుడు మనం మొత్తం మంది పరిపాలన ఉన్నాం. పైన మొత్తం మాదే ఉన్నాడు, కింద కూడా మొత్తం మాదే ఉన్నాడు. కాబట్టి మనం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు అనేది తెలుసుకోవాలి. మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు ఎందుకు ఆ మాట అన్నారంటే చెప్పాను కదా, మన పాపాల నిమిత్తమైన రావడం జరిగింది. మరి చనిపోవడానికి కారణం ఏంటంటే ఆయన చనిపోవాలి. చనిపోతే మనకి ఏముంటుంది? ఒక లైఫ్ ఉంది మనకి. చూడండి అంటాడు యోహాను సువార్త 16:7 అంటున్నారు. చూడండి యోహాను సువార్త 16:7. యేసుక్రీస్తు మంచి మాట చెప్తున్నారు. 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. సరిపోతుంది. చూసారా, ఆయన వెళ్ళిపోవడం వల్ల మనకి ఏంటంటే లాభం ఉంది. ఇక్కడ ఉంటే లాభం లేదు. ఆయన వచ్చింది ఎందుకు వచ్చింది? మన కోసం లాభం చేకూరితే వచ్చారు ఆయన మనకు సత్యం చెప్తున్నారు. ఏమని? నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం. ఏంటో ప్రయోజనం? ప్రయోజనం ఏంటి? నిత్య జీవం. నిత్య జీవం అని మన అంటాడు, నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు, నేను వెళ్ళి మీకోసము సిద్ధపరచాలంటే ఏం చేయాలి? తండ్రి మరి కుమారుడు వెళ్ళి అక్కడ సిద్ధపరిచి మళ్ళీ రావాలి. ఆయన ఎక్కడ రావాలి? మనల్ని తీసుకురావడానికి ఆయన రావాలి, తీసుకెళ్ళడానికి రావాలి. కాబట్టి ఇక్కడ చనిపోవడానికి కారణం ఏంటంటే అదే కారణం. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోవడం జరిగింది. అర్థమైందండి? అదే అంటారనమాట, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం. ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు. నేను వచ్చింది అందుకు. అలా ఎందుకు వచ్చారండి? యేసుక్రీస్తు వారి లోకంలోకి ఒక మాదిరి. మనిషి ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. కాబట్టి ఎలా చూడాలో కూడా తెలియట్లేదు మనిషికి. ఇవన్నీ నేర్పాలంటే ఏం చేయాలి? పాపం లేని వాడు కావాలి. కాబట్టి కుమారుడు లోకానికి వచ్చారు. వచ్చి ఇలా బతకాలి, నాకులా బతికితే కనుక ఏముంటుందని చెప్పారు? నిత్య జీవం ఉంటుందని చెప్పారు. నాలో బతకండి, చనిపోయినా కానీ మీకు ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది పై లోకంలో. ఇక్కడ ఉండదు సొమ్మా, ఇక్కడ కాదు. చనిపోయిన తర్వాత అక్కడ ఇక్కడే ఉండి ఉట్టి కట్టుకుని ఇక్కడే ఉండాలంటే అవ్వదు, కష్టం. అంత ఎటువంటి అయినా సరే వెళ్ళిపోవాల్సిందే ఆ టైంకి. కాబట్టి అందుకే అంటారు, అందుకనే యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి ఈ లోకంలోకి? చనిపోవడానికి కారణం ఏంటంటే ఆయన వెళ్తేనే మనకి ఇక్కడ మళ్ళీ ఆయన రావడానికి ఉంది. వచ్చిన దేవుడు మళ్ళీ వస్తాడు, రాడా? గ్యారంటీగా వస్తాడు. నిజానికి వాస్తవం చాలా తేడా ఉంటుంది. చాలామంది అంటారు క్రైస్తవులు, అప్పుడు ఎప్పుడో వచ్చారంటే యేసుక్రీస్తు వారు ఏదో చేశారంటే, చనిపోయారంటే వెళ్ళిపోయారంటే అని అంటున్నారు.
అది నిజం. ఆ యొక్క నిజాన్ని అబద్ధం చేయొచ్చు కానీ వాస్తవాన్ని అబద్ధం చేయలేం. నిజాన్ని అబద్ధంగా మార్చవచ్చు కానీ వాస్తవాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు, యథార్థాన్ని వాస్తవాన్ని. దానికి ఉదాహరణ చెప్తాను. ఎలాగంటే సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు. అది నిజం. ప్రతి ఒక్కరు అంటారు నిజమని. అది నిజం కాదు, తెలియదు వాస్తవం. అది నిజం కాదు. సూర్యుడు తిరగడండి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. అది ఎవరు తెలియదు ఆ విషయం. సూర్యుడు అక్కడే ఉంటాడు. సూర్యుడు చుట్టూ తిరిగేది ఏంటంటే భూమి. ఆ తిరిగే క్రమంలో పగల రాత్రి ఏర్పడతాయి. అది వాస్తవం. సూర్యుడు తిరగడు, ఎవరికి తెలియదు ఆ విషయం. అది తిరిగేది భూమి. ఆ తిరిగే క్రమంలో ఏమి ఏర్పడతాయి తెలిసే, పగలు రాత్రి ఏర్పడతాయి మనకి. ఒకసారి భూమి ఆగిపోతే ఏమీ లేదు. అది వాస్తవానికి నిజానికి తేడాదే. తెలియని చాలా మంది అంటారు తూర్పున ఉదయిస్తే పడమర సోషల్ సర్వీస్ అర్థమవుతుంది అనమాట. అదనమాట. అలాగే యేసుక్రీస్తు వచ్చారంట, బోధించారంట, చనిపోయారంట, వెళ్ళిపోయారంట. అది నిజం. ఆయన వచ్చారు, బోధించారు, మన కోసం చనిపోయి మళ్ళీ వస్తారనేది మాత్రం వాస్తవం. అది వాస్తవం. దాన్ని ఎవరు మార్చలేదు. ఆ వాస్తవాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. కంపల్సరీగా ఆయన వస్తారు, మనల్ని తీసుకెళ్తారు. కానీ మరి పరలోకానికి మనం వెళ్ళిపోవాలంటే ఏంటి మార్గం? ఆయనే. చూసారు మాట ఆగిపోయింది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ ఆగిపోయినాయి. మరి చూడండి, యోహాను సువార్త అయిపోయింది 14:6 అంటారు చూడండి. నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు. చూసారండి, ఆయన వచ్చి చనిపోయి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అందుకే వెళ్ళిపోయాడు. ఎందుకని మనం వెళ్ళాలంటే మన మార్గం ఎవరో ఆయన దారి. ఆయన ద్వారా తప్ప తండ్రిని చూద్దాం నీ వల్ల ఎవరి వల్ల కదా అసలు తండ్రిని చూడాలంటే ఆయన ఒక్కరి వల్ల అవుతుంది. అందుకని నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. చూసారా, పాపం లేనివాడే. నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా? అసలు ఎవరి వల్ల కాలేదండి. కాబట్టి ఈరోజు మనిషి ఏంటంటే దేవునికి మనకి మంచి సంబంధాన్ని మనం చేసేసుకున్నాం. దేనివల్ల అంటే పాపం అనే ఒక క్రియ వల్ల. పాపాన్ని మనం ప్రేమిస్తున్నాం. పాపాన్ని ప్రేమించొద్దు, ద్వేషించండి పాపాన్ని. ఇంకా 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 లోకంలో ఇంకా అంటే కష్టం. దేవుడు వచ్చే టైం దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా సిద్ధపడి మనం ఆయన కోసం మనం ఉండాలి. వయసు పెరిగిపోతున్నా కూడా మనకి ఏం కావాలి? వ్యసనాలు, అలవాట్లు. ఎక్కడ చూసినా వాళ్ళే. యూత్ చెడిపోతున్నారు, బాగా చెడిపోయి పాడైపోతున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. మరి ఎంత చెప్పినా ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. చెప్తే ఎలా ఉంటుందంటే ఈడొక పిచ్చోడు అన్నట్టుగా చూస్తున్న సమాజం ఈరోజు. అలా వద్దనమాట. అందుకనే ఆయన మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేడు. అందుకని ఆయన పంపించాడు. ఎందుకని? నువ్వు వెళ్ళు కుమారుడు, నువ్వు వెళ్ళి వాళ్ళకి నేర్పు, వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఎవరి మాట వింటలేదని చెప్పినా కూడా అక్కడ యేసుక్రీస్తు వాళ్ళ మాట కూడా ఎవరు వినలేదు. విన్నారా? ఈ రీసెంట్ చూడండి, మధ్య చనిపోయారు ఎవరు? ప్రవీణ్ పగడాలి గారు. ఆయన ఒక మాట చెప్పారు. ఏమనంటే మనిషిని చూడమన్నారు, మొత్తంగా చూడొద్దని చెప్పారు. ఆయన మరి మనిషిగా చూస్తే కనుక నిజంగా బతికితే మనిషిని బతకనివారు. అది మాత్రం వాస్తవం. యేసుక్రీస్తు వారు యథార్థంగా బతికారు, చంపేస్తారు. ఇప్పుడు ఈ మాట చెప్పిన ఆయన కూడా చంపేస్తారు. అసలే కాబట్టి మనిషిని యథార్థంగా బతకడం అంటే చాలా కష్టం. అది ఇంపాసిబుల్ అనమాట. అందుకే మనిషి అనేవాడు తడబడుతూ చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు. కాబట్టి అవన్నీ సరిదిద్దుకొని మనం దేవుని యొక్క రాకడికి మనం ఎదురు చూడాలని దేవుడి మాట దీవించింది కదా. వందనాలండి, సంతోషం. ఇప్పుడు 4